తెలుగు నవలా శ్రోతలకు లక్ష్మీ కథల ప్రపంచానికి స్వాగతం. అలపర్తి రామకృష్ణ గారు రచయించిన అనుబంధాలు అనే నవలను వింటున్నాం కదండి. ఈరోజు ఈ వీడియోలో మనం ఎపిసోడ్ 4 వినేద్దామండి. చదివి వినిపించేది పద్మిని. తెల్లవారుజామున 3 గంటల సమయంలో తన మంచాన్ని ఎవరో లాగుతున్నట్లు అనిపించి కళ్ళు తెరిచింది. బెడ్ లైట్ వెలుగులో గదంతా తేరిపార చూసింది. కిటికీ తలుపులు కొట్టుకుంటున్న చప్పుడు వినిపించింది. మంచం మీద నుంచి తనను ఎవరో తోసివేస్తున్నట్లు అనిపించింది. భూమిలో నుంచి కిర్రుకిర్రుమంటున్న ఏవో శబ్దాలు. అప్పుడు అర్థమైంది ఆమెకు. భూకంపం, భూకంపం! ఇంట్లో నుంచి బయటపడదామంటూ అరుస్తూ కాంతారావును తట్టిలేపే ప్రయత్నం చేసింది. కట్టెలాగా బిగుసుకుపోయిన అతని శరీరాన్ని చూసి ఆశ్చర్యపడింది. ఏమైంది ఈయనకు అనుకుంటూ నవీన్ గది తలుపులు దబదబాబాది ఇంట్లో నుంచి బయటకు పరిగెత్తింది. నీలిమ, నవీన్ కూడా నిద్రలేచి ఇంట్లో నుంచి బయటపడ్డారు. అప్పటికే కాలనీలోని చాలామంది రోడ్డు మీద నిలబడి పెద్దగా మాట్లాడుకుంటున్నారు. ఓ అరగంట గడిచాక అందరూ స్థిమితపడి మళ్ళీ ఇళ్లల్లోకి వెళ్ళిపోయారు. భూమి స్వల్పంగానే కంపించింది. భయపడాల్సిన పనేం లేదు. పదమ్మ లోపలికి అన్నాడు నవీన్. అప్పుడు గుర్తుకొచ్చింది కాంతారావు కట్టెలా బిగుసుకుపోయి పడుకుని ఉండడం. కొడుక్కి చెప్పిందా విషయం. అందరూ కాంతారావు మంచం పక్కన నిలబడ్డారు. పరీక్షగా శరీరాన్ని తడిమి చూసింది. చచ్చిపోయాడబ్బాయి, ఆయన కొడుక్కి ఫోన్ చెయ్యి అంది బసవమ్మ. టెలిఫోన్ నెంబర్లు రాసి ఉన్న పుస్తకం తిరిగేశాడు నవీన్. కాంతారావు కొడుకు నెంబర్ దొరికింది. ఫోన్ చేశాడు. ఇండియాలో తెల్లవారుతుంటే అమెరికాలో రాత్రి 8 అయ్యింది. కాంతారావు కొడుకు తన ఇబ్బందులేవో చెప్పాడు. ఇప్పుడు సెలవు పెట్టి ఇండియా వస్తే నా ఉద్యోగం ఊడిపోతుంది. మళ్ళీ మంచి ఉద్యోగం దొరకాలంటే కష్టం. అమెరికాను కుదిపేస్తున్న ఆర్థిక మాంద్యం సంగతి మీకు తెలుసు కదా. నాకు సెలవు దొరికి టికెట్స్ బుక్ చేసుకుని ఇండియా రావడానికి కనీసం 1 వారం రోజులు పడుతుంది. అప్పటిదాకా శవాన్ని ఉంచడం ఎందుకు? దహన సంస్కారం మీరే చేయండి. కర్మకాండలన్నీ ఏ లోటు లేకుండా చేయండి. 200 మందికి భోజనాలు పెట్టండి. ఖర్చుకు వెనకాడకండి. ఖర్చు అంతా నేను భరిస్తాను. మా నాన్న దగ్గర 2-3 ఏటీఎం కార్డులున్నాయి. బ్యాంక్లో సేవింగ్స్ అకౌంట్లోనే 4 లక్షలున్నాయి. ఆ డబ్బు మీరు ఖర్చు పెట్టుకోండి. ఏటీఎం పిన్ నెంబర్ ఆయన డైరీలో ఉంటాయి. నా కోసం ఎదురు చూడొద్దు. నా వీలును బట్టి ఇండియా వస్తాను. ఆయన అంత్యక్రియలు మీరే చేయండి. చేయాల్సినవన్నీ చెప్పుకుపోయాడు కాంతారావు కొడుకు. నవీన్ మనసు బరువెక్కింది. తనతో ఎంతో ఆత్మీయంగా ఉండేవాడు. ఇద్దరూ కలిసి గంటల కొద్దీ పేకాట ఆడుకునేవాళ్ళు. సినిమాలకు కలిసే వెళ్ళేవాడు. అన్ని విషయాలు తనకు చెబుతూ ఉండేవాడు. పేకాటలో ఎప్పుడూ ఓడిపోతూనే ఉండేవాడు. నీకు జీతం తక్కువ, పేకాటలోనన్నా నీకు డబ్బులిచ్చి నీకు ఆసరాగా ఉండాలి కదా, అందుకే ఓడిపోతున్నాను అనేవాడు. అదేం కాదు, నాదెప్పుడూ రైజింగ్ హ్యాండ్ అనేవాడు తను. ఎన్నో రాత్రులు నిద్రపోకుండా పేకాటాడిన రోజులు ఉన్నాయి. పేక ముక్కలు తనకు చూపిస్తూ ఆల్ కౌంట్ అన్నట్లుగా అతని మొహం చూస్తుంటే చనిపోయినట్లు అనిపించడం లేదమ్మా. మొహం తేటగా ఉంది అన్నాడు నవీన్ తల్లితో. చనిపోయిన వాళ్ళ మొహాలు అలాగే ఉంటాయిలే. చనిపోయాక ఏ సమస్యలు ఆదృతలో ఉండవు కదా, అందుకే ముఖం తేటగా కనిపిస్తుంది అంది బసవమ్మ. చుట్టాలెవరన్నా ఉన్నారేమో, ఆయన టెలిఫోన్ నెంబర్లు రాసుకున్న పుస్తకంలో చూడండి అంది నీలిమ. వీళ్ళ తాతగారు వ్యాపారం చేసేవారట. దగ్గర బంధువులంతా బర్మాలోనే ఉన్నారు. వీళ్ళ నాన్నగారు ఒక్కరే హైదరాబాద్ వచ్చి సెటిల్ అయ్యాడు అన్నాడు నవీన్. కాంతారావు కొడుకు 4-5 సార్లు ఫోన్ చేశాడు. అంత్యక్రియల వివరాలు అడుగుతూనే ఉన్నాడు. వీడియో తీయించి సీడీ అమెరికా పంపమని చెప్పాడు. కాంతారావుకు తలకొరివి పెడుతూ కన్నీళ్లు పెట్టుకున్నాడు నవీన్. కాంతారావు చనిపోయిన 2 నెలల తరువాత ఓ 40 ఏళ్ల వ్యక్తి ఇన్షర్ట్ చేసుకుని బూట్లు టకటకలాడిస్తూ ఇంట్లోకి వచ్చాడు. కాంతారావు గారి ఇల్లు ఇదే కదండి? నీలిమను అడిగాడు. ఆ సమయంలో నవీన్ లేడు, డ్యూటీకి వెళ్ళాడు. నీలిమత్త రైతు బజార్కు వెళ్ళింది. కాంతారావు గారు చనిపోయారు అంది నీలిమ. ఆ విషయం తెలుసుకునే వచ్చాను అన్నాడతను. వాళ్ళ అబ్బాయి అమెరికాలో ఉంటాడు. అది తెలుసండి. 5 ఏళ్ల నుంచి ఇంటి పన్ను కట్టడం లేదు. ఆ విషయాలు నాకు తెలియవు. మా వారు రేపు ఇంటి దగ్గర ఉంటారు. రేపు వచ్చి మాట్లాడండి అందామె. మీకు వీలున్నప్పుడు మీ ఇంటికి రావడానికి నేను బిచ్చగాడిని అనుకుంటున్నారా? నా పేరు గంగారాం, మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగిని. నా ఐడెంటిటీ కార్డు చూడండి అంటూ జేబులో నుంచి ఓ కార్డు తీసి చూపించాడు. లోపలికి రండి, కూర్చోండి కుర్చీ చూపిస్తూ అంది నీలిమ. 5 ఏళ్ల నుంచి ఇంటి పన్ను కట్టలేదు. ఇంటి పన్ను కట్టకపోతే ఇల్లు సీజ్ చేయాల్సి ఉంటుంది. నోటీసులు పంపినా ఇంటి పన్ను కట్టకపోతే ఎలా? మాకేం రాలేదే నోటీసులు అందామె. కాంతారావు గారు అందుకుని ఉంటాడో? మీరు ఆయనకు బంధువులా? దర్పంగా అడిగాడు. అవునన్నట్లు తలూపింది నీలిమ. ఆయనకు బంధువులు ఎవరూ లేరని చెప్పాడే.
ఆయన కొడుకు అమెరికాలో ఉంటున్నాడు కదా. నీలిమ వైపు గుచ్చి చూస్తూ అన్నాడు అతను. అతనితో ఎక్కువగా మాట్లాడితే ఇబ్బందేమో అనుకుంది. అద్దెకుంటున్నామని చెబితే ఇల్లు ఖాళీ చేయమంటాడేమో. కాంతారావుకి వారసులమని చెబితే పత్రాలు చూపించమంటాడేమో. మొత్తం ఇంటి పన్ను ఎంత కట్టాలి? 10,000 కట్టాలి. బ్యాగ్లో నుంచి ఓ కాగితం తీసి చూస్తూ, మా వారు టాటా మోటార్స్లో పనిచేస్తారు. వర్క్షాప్కు వెళ్ళారు. రేపు ఆయనకు సెలవు, ఇంట్లోనే ఉంటారు. రేపు వచ్చి మాట్లాడతారా దయచేసి? అదేం కుదరదమ్మా. రేపు మా కార్పొరేషన్ వాళ్ళు వచ్చి మీ ఇంట్లో సామాను బయటపడేసి ఇంటికి సీలు వేసి వెళ్తారు. ఈరోజే పన్ను కట్టడానికి లాస్ట్ డేట్. రేపు మీరు కట్టాలన్నా వీలు పడదు. ఈ మ్యాటర్ కోర్టుకు వెళ్తుంది. మీరు కోర్టులోనే డబ్బు కట్టాల్సి ఉంటుంది. కోర్టు చుట్టూ తిరగాలి. నేను చెప్పాల్సింది చెప్పాను. ఆ తరువాత మీ ఇష్టం అన్నాడతను కుర్చీలో నుంచి లేవబోతూ. కంగారు పడింది నీలిమ. కోర్టుల చుట్టూ తామెక్కడ తిరుగుతారో? ఇల్లు ఖాళీ చేస్తే మరో ఇల్లు ఎక్కడ దొరుకుతుంది అర్జెంటుగా? అన్నీ ఇబ్బందులే. తన సూట్ కేసులో ఉన్న 5,000 సంగతి గుర్తుకునొచ్చింది. ప్రస్తుతం నా దగ్గర 5,000 ఉన్నాయండి. మిగతా డబ్బు రేపు చెల్లిస్తాం అంది నీలిమ. అదేం కుదరదమ్మా. మీ పక్కింట్లో వాళ్ళు మిగతా డబ్బు సర్దుతారేమో చూడండి. చాలా కష్టమండి. 5,000 ఇంట్లో ఎవరూ ఉంచుకోరు. ఒకవేళ ఉన్నా ఇవ్వరు. 100-200 అయితే ఇస్తారు. సర్లేండి, మీ దగ్గర ఉన్న 5,000 ఇచ్చేయండి. రేపు మా వాళ్ళు వస్తారు. మిగతా డబ్బు చెల్లించండి. ఈరోజు డేట్తో రసీదు ఇచ్చేస్తారు అన్నాడతను. 5,000 తెచ్చి అతనికి ఇచ్చింది. లెక్క పెట్టుకోకుండానే డబ్బు ప్యాంటు జేబులో కుక్కుని బ్యాగ్లో నుంచి ఓ కాగితం తీసి దాని మీద 5,000 ముట్టినట్లు రాసి కాగితం నీలిమకు ఇచ్చాడు. సమస్య సులభంగా పరిష్కారమైనందుకు సంతోషపడింది నీలిమ. అతను వెళ్ళిపోయాడు. సాయంత్రం నవీన్ రాగానే జరిగింది చెప్పింది. అతను ఇచ్చిన రసీదు నవీన్కు చూపించింది. ఇదేమిటి? తెల్ల కాగితం మీద 4 అక్షరాలు గెలిగితే రసీదు ఎలా అవుతుంది? ఆ వచ్చినవాడు మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగేనా? అడిగాడు నవీన్. అతను ఐడెంటిటీ కార్డ్ చూపించాడు. పేరు గంగారాం అని చెప్పాడు అంది నీలిమ. ఐడెంటిటీ కార్డ్ పరీక్షగా చూసావా? తెల్ల కాగితం కాకుండా ప్రింటెడ్ రసీదు తీసుకోవాల్సింది. ఐడెంటిటీ కార్డ్ సరిగ్గా చూడలేదు. జేబులో నుంచి కార్డు తీసి అలా చూపించి జేబులో పెట్టేసుకున్నాడు అందామె. నిన్ను మోసం చేశాడు. వాడెవడో దొంగ వెధవ. మున్సిపల్ ఉద్యోగినని చెప్పి నీ దగ్గర 5,000 దర్జాగా తీసుకుని ఓడాయించాడు అన్నాడు నవీన్ నవ్వుతూ. చదువుకున్న అమ్మాయిని బోల్తా కొట్టించిన అతని నేర్పునకు విరిదండ, దొరికితే చేతులకు అరదండ వేయించాలనిపించింది. నవీన్ తనను ఎగతాళి చేసినా ఆమె పట్టించుకోలేదు. మరుసటి రోజు అతను గాని అతని మనుషులు గాని వస్తారని ఆమెకు గుడ్డి నమ్మకం. నెల రోజులు గడిచినా ఎవరూ రాలేదు. డ్రాయర్ సరుగులు వెతుకుతుంటే ఇంటి పన్ను రసీదులు కనిపించాయి. కాంతారావు పన్నులన్నీ సక్రమంగానే కట్టాడు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతున్న తనను ఆ వ్యక్తి ఎలా మోసం చేయగలిగాడో? ఎంత నమ్మకంగా దర్పంగా మాట్లాడాడు? ఆశ్చర్యపడింది నీలిమ. కాంతారావు పేరు అతనికి ఎలా తెలిసింది? చుట్టుపక్కల ఎవరిని అడిగినా వివరాలు చెబుతారు. ఆ వచ్చినతను కాంతారావు వివరాలు సేకరించి ఇంట్లో మగవాళ్ళు లేనప్పుడు వచ్చి నిన్ను బెదరగొట్టి సొమ్ము కాజేశాడు. ఇంకా నయం, నిన్ను కట్టిపడేసి నీ మెళ్ళో గొలుసు ఇంట్లో సామానుతో ఉడాయించలేదు అన్నాడు నవీన్. సిటీలో అంతా మోసమే. కన్నీళ్ల పర్యాంతమవుతూ అంది నీలిమ. ఇక ఆ విషయం మర్చిపో. సిటీలో అందరూ చెడ్డవాళ్ళు కాదు. కాంతారావు లాంటి మంచివాళ్ళు కోకొల్లలు. మంచివాడు కాబట్టే మనల్ని చేరదీశాడు అన్నాడు నవీన్ ఆమెను సముదాయిస్తూ. లేతగా ఉన్న బెండకాయలను ముక్కలుగా తరిగి బాండీలో వేసి వేపుడు చేయడం మొదలుపెట్టింది లలిత. పెరట్లో వాటర్ పంపు దగ్గర నిలబడ్డ సరితకు వాటర్ పైపులో మంచినీళ్ళు పంపులో పడుతున్న శబ్దం వినిపించింది. పంపు పైనున్న మూత తీసి గుంటలో దిగి నీళ్లు పట్టడం చేత కాదు. వంటగదిలోకి వెళ్ళి మంచినీళ్లు వస్తున్న సంగతి తల్లికి చెప్పింది సరిత. మంచినీళ్ళు నేను బిందుల్లో నింపుతాను గాని నువ్వు బాండీలోని బెండకాయ ముక్కలు తిరిగిస్తూ ఉండు సరితకు చెప్పి పెరట్లోకి వెళ్ళింది లలిత. వంటగదిలో సరిత ఒంటరిగా ఉండడం గమనించాడు భద్రయ్య. చప్పుడు చేయకుండా మెల్లగా పిల్లిలా నడుస్తూ సరిత వెనక చేరాడు. ఆ పిల్లను పొదవి పట్టుకుని తన కేసి అదుముకున్నాడు. కుందేలును పాము చుట్టేసినట్లు. అతని చేతులు తన ఛాతి మీద తారట్లాడడం చిరాకనిపించింది. ఒళ్ళో మండిపోయింది. చేతిలోని అట్లకాడ అతని మోచేతికి తాకించింది. మోచేయి చుర్రుమనడంతో ఆ పిల్ల చేతిలోని అట్లకాడని లాక్కుని అవతలకి విసిరేసి సరిత మీదకి వంగిపోయి బుగ్గల మీద ముద్దుల వర్షం కురిపించాడు. గట్టిగా బుగ్గ కొరికాడు. కెవ్వుమని అరిచింది సరిత. ఆ కేక విని పొయ్యి దగ్గర సరితకు ఏదన్నా అపాయం జరిగిందేమోనని పరుగున వంటింట్లోకి వచ్చింది లలిత. నన్ను వాటేసుకుని బుగ్గ కొరికాడు తల్లికి చెప్పింది సరిత. పెద్దగా నవ్వాడు భద్రయ్య.
నాకు ఆడపిల్లలు లేరు. సరితను చూస్తుంటే కన్న కూతురు అనిపిస్తుంది. ముద్దొచ్చి దగ్గరకు తీసుకున్నాను. బంగారు తల్లి సరితమ్మ అంటూ సరిత తల నిమిరాడు భద్రయ్య. భద్రయ్యకు దూరంగా జరిగింది. వీడిని నా దగ్గరకు రావద్దని చెప్పమ్మా, తల్లిని వాటేసుకుని అంది. లలితకు కోపం తారాస్థాయికి చేరింది. సరిత జుట్టు పట్టుకుని తల వంచి వీపు మీద గుద్దింది. పిచ్చి పిచ్చిగా వాగావంటే నీ నడుం విరగొడతాను, కోపంతో ఊగిపోతూ అంది. చిన్నపిల్ల, దానికేం తెలుస్తుంది? అనవసరంగా కొట్టావు. అది బిక్కమొహం పెడితే నేను సహించలేను. మరోసారి ఆ పిల్ల మీద చేయి చేసుకుంటే ఊరుకోను అన్నాడు భద్రయ్య లలితను వారిస్తూ. భద్రయ్య బట్టల షాపుకు వెళ్ళిపోయాడు. అలిగి అక్కడి నుంచి తన గదిలోకి వెళ్ళిపోయింది సరిత. ఆ పూట అన్నం తినలేదు. లలిత కూడా కూతురిని బ్రతిమాలలాడలేదు అన్నం తినమని. చుక్కాని లేని నావలాగా కొట్టుకుపోయి తన సంసారాన్ని కాపాడే ప్రయత్నం భద్రయ్య చేస్తున్నాడు. దిక్కు మొక్కు లేని తనకు, తన కూతురికి, కొడుక్కి భద్రతను కల్పిస్తున్నాడు. ఆయన్ని కూతురు తిరస్కారంగా మాట్లాడడం లలిత సహించలేకపోయింది. సాయంత్రం కూతురికి నచ్చజెప్పే ప్రయత్నం చేసింది కానీ సరిత ఆమె మాటలు వినిపించుకోలేదు. తెలుగు వాచకంలో తను చదివిన గోముఖ వ్యాఘ్రం అన్న పదమే ఆ పిల్ల మనసులో మెదులుతూ ఉంది భద్రయ్య కనిపించినప్పుడల్లా. ఆ రాత్రి భోజనానికి కూర్చున్నప్పుడు సరిత భోజనం చేసిందా? లలితను అడిగాడు భద్రయ్య. అలిగింది. ఎంత చెప్పినా వినడం లేదు. గదిలోనే పడుకుంది అంది లలిత. చిన్నపిల్ల ఆకలితో ఎలా నిద్రపోగలుగుతుంది? నచ్చజెప్పి భోజనం పెట్టాలి. సరితను నేను తీసుకుని వస్తాను, ఇద్దరికి వడ్డించు అనేసి సరిత పడుకున్న గదిలోకి వచ్చాడు భద్రయ్య. లైటు వేసుకోకుండా పడుకుంది సరిత. అతని అడుగుల చప్పుడు విని దుప్పటిని వంటి నిండా కప్పుకుంది. నువ్వు నిద్రపోవడం లేదని నాకు తెలుసు. దుప్పటి కప్పుకొని నవ్వుకుంటున్నావా? నా బుజ్జికొండ అంటూ లైటు వేయకుండానే మంచం దగ్గరికి వచ్చాడు భద్రయ్య. భయంతో బిగుసుకుపోయింది. తను పీలుస్తున్న ఊపిరి తనకే స్పష్టంగా వినిపిస్తుంది. దుప్పటి కొంచెం పైకెత్తి అతను దుప్పట్లో దూరి సరిత పక్కన పడుకున్నాడు. అతనికి దూరంగా జరగబోయింది. ఆ పిల్ల నడుం చుట్టూ చేయి వేసి కదలనివ్వలేదు. గోళ్లతో గిచ్చింది. అతను పట్టించుకునే స్థితిలో లేడు. మీ అమ్మకు నా మీద ఏం చెప్పినా నమ్మదు. నేను చెప్పినట్లు విను. నీకు ఏది కావాలన్నా కొని పెడతాను. నేనేం చేసినా మీ అమ్మకు చెప్పకు. ఒకవేళ నువ్వు చెప్పినా నాకేం భయం లేదు అంటూ ఒళ్ళంతా నిమిరాడు భద్రయ్య. నాతో మాట్లాడు బుజ్జి. అతని పెదాలు ఆ చిన్నారి బుగ్గలను తాకుతున్నాయి. అసహ్యం వేసింది సరితకు. అతను ఎందుకలా ప్రవర్తిస్తున్నాడో ఆ పిల్లకు అర్థం కాలేదు. కానీ అతను చేస్తున్నది తప్పని మాత్రం తెలుస్తోంది. భోజనం చేద్దాం పదా అన్నాడు భద్రయ్య. మంచం మీద నుంచి లేచి హాల్లోకి వెళ్ళడమే. అతని వెనకే తలంచుకుని వస్తున్న కూతుర్ని చూసి ముసిముసి నవ్వులు నవ్వుకుంది లలిత. నా బంగారు తల్లికి ఆకలి బాగా అవుతున్నట్లుంది, తొందరగా అన్నం పెట్టు అన్నాడు సరిత తన నిమురుతో. కూతురు పట్ల అతను చూపిస్తున్న అనురాగానికి ముగ్ధురాలయ్యింది లలిత. ఆ రోజు రాత్రి అతను కోరుకున్న విధంగా ఒంపు సొంపులను అందించింది. ఇంట్లో భద్రయ్య ఉన్నాడంటేనే భయపడిపోతూ ఉంది సరిత. ఏదొక వంకతో దగ్గరకు రావడం, ఆ పిల్ల ఒళ్ళంతా నిమిరే ప్రయత్నం చేస్తున్నాడు. ఓ పక్కన భయం, మరో పక్క అసహ్యంతో వణికిపోతూ ఉంది. అతను లేనప్పుడు తల్లికి చెప్పింది సరిత అతను చేసే పిచ్చి పనులను గూర్చి. నీ మీద శ్రద్ధ ఎక్కువ అవుతున్నదే, కన్న తండ్రిలా ఆపేక్షగా చూస్తున్నాడులే. నిన్నేమీ అసహ్యించుకోవడం లేదు కదా. ఏదొక కారణం చూపి నిన్ను గొడ్డును బాదినట్లు బాదడం లేదు కదా. నీకు పూలు మంచి బట్టలు కొనుక్కొస్తున్నాడు. ప్రేమగా నీ భుజాన్ని నిమిరి చెంపల మీద ముద్దు పెట్టుకుంటుండే తప్పేమిటి? మీ నాన్నకు ఆడపిల్లలంటే మహా ఇష్టం. నువ్వు ఆయన మీదకి చీటికి మాటికి చాడీలు చెబుతూ ఉంటావు గాని ఆయన ఎప్పుడూ నీ గురించి చెడుగా చెప్పడు. ఎప్పుడు నిన్ను మెచ్చుకుంటూ ఉంటాడు అంది లలిత. తన పడుతున్న ఇబ్బంది ఎలా చెప్పాలో అర్థం కాలేదు సరితకు. స్నానం చేస్తానమ్మా, ఒళ్ళంతా కంపరంగా ఉంది అంది సరిత బాత్రూంలోకి వెళుతూ. కూతురు కోసం పొయ్యి మీద పెట్టిన వేడి నీళ్ళ సంగతి గుర్తుకు వచ్చి మసిగుడ్డతో వేడి నీళ్ళ గిన్నె తీసుకుని బాత్రూం దగ్గరకు వచ్చింది లలిత. తలుపు తీయవే, వేడి నీళ్ళు తెచ్చాను. బాత్రూం తలుపు తీసింది. తల్లి వెనక నిలబడి తనను తదేకంగా చూస్తున్న భద్రయ్యని చూసి పెద్దగా కేకపెట్టి మళ్ళీ తలుపు బిగించింది. పిచ్చిపిల్ల, పెద్ద మనిషి కూడా కాలేదు, అయినా ఒక్కటే సిగ్గు అంది భద్రయ్యతో. పెద్ద మనిషి అయితే అన్నీ తలనొప్పులే. ఈ వయసులోనే బంగారు బొమ్మలాగా చూడముచ్చటగా ఉంటారు అన్నాడతను. మీరంటే గుర్తుకొచ్చింది. మా స్నేహితురాలి కూతురి సీమంతం. నన్ను తప్పకుండా రమ్మని మరీ చెప్పింది. వెళ్ళకపోతే బాగుండదు. పక్క వీధిలోనే వాళ్ళ ఇల్లు. మీరింట్లోనే ఉంటారు కదా అంది లలిత. వెళ్ళిరా,
నేనెక్కడికి వెళ్ళను, నువ్వు తిరిగొచ్చేదాకా ఇంట్లోనే ఉంటాను అన్నాడతను. చీర మార్చుకుని హడావిడిగా వెళ్ళిపోయింది లలిత. నిదానంగా స్నానం ముగించి టవల్ కోసం వెతుక్కుంది సరిత. బాత్రూంలో నుంచి బయటకు రావడానికి సిగ్గుపడింది. అమ్మా, టవల్ ఇవ్వవే, పెద్దగా అరిచింది. తలుపు తట్టిన చప్పుడు విని తలుపు తీసింది. ఎదురుగా నవ్వుతో టవల్ అందిస్తున్న భద్రయ్య కనిపించాడు. తలుపు వేయబోయింది. అతను బలంగా తలుపు నెట్టి బాత్రూం లోపలికొచ్చేశాడు. నువ్వెందుకొచ్చావు? అమ్మను పిలుస్తా అంది సరిత. పెద్దగా అరువు, నాకేం భయమా? తడిసిన ఒంటితో ఎంతసేపు అలా నిలబడతావు? నీ ఒళ్ళు నేను తుడుస్తానుండు అంటూ అతను టవల్తో ఆ పిల్ల ఒళ్ళు తుడవడం మొదలుపెట్టాడు. అతను తుడుస్తుంటే ఒళ్ళంతా ఎర్రచీమలు పాకి కుడుతున్నట్లుగా అనిపించింది. అతని చేతివేళ్లు ఛాతి మీద, కాళ్ల దగ్గర తచ్చుట్లాడుతుంటే వాంతి వచ్చినట్లయింది. వాంతి చేసుకోబోయింది. అడ్డమైన గడ్డి తినుంటావు, అందుకే వికారంగా ఉండుంటుంది నీకు. సర్లే, నువ్వే ఒళ్ళు తుడుచుకుని బట్టలు వేసుకునిరా అనేసి వెళ్ళిపోయాడు భద్రయ్య. అతను వెళ్ళిపోగానే తలుపు గడియ పెట్టుకుని బాత్రూంలోనే ఉండిపోయింది సరిత, తల్లి వచ్చేంతవరకు. హాల్లో తల్లి గొంతు వినిపించగానే తలుపు తీసింది. ఇంట్లో తల్లి లేనప్పుడు భద్రయ్య చేస్తున్న వెక్కిలి పనులన్నీ పూసగుచ్చినట్లు నీలిమకు చెప్పింది. మీ అమ్మకు కూడా చెప్పకపోయావా అంది నీలిమ సరిత తలదువ్వి జడవేస్తూ. మా అమ్మకు చెప్పాలంటే భయం, ఒకవేళ చెప్పినా నన్నే తిడుతుంది అంది సరిత భయంతో వణికిపోతూ. ఆ పిల్ల లేత మనసు గాయపడిందని అర్థమైంది నీలిమకు. భద్రయ్య వికృత చేష్టలకు ఆ చిన్నారి చిగురు ఆకులాగా వణికిపోతూ ఉంది. స్ట్రెస్లో ఉంది. ఏదొకటి చేసి ఆ భద్రయ్య పిచ్చి పనులు ఆపకపోతే సరిత తన తమ్ముడులానే మానసికంగా దెబ్బతింటుంది. బాల్యంలో లైంగిక ఆకృత్యాల బారిన పడ్డ పిల్లల జీవన శైలిపై ఆ ప్రభావం ఉంటుంది. జీవితాంతం మానసికంగా బాధపడుతూనే ఉంటారు. లలితతో చెప్పాలని నిశ్చయించుకుంది నీలిమ. భద్రయ్య బట్టల షాపుకు స్కూటర్ మీద వెళ్ళడం కిటికీలో నుంచి చూసింది నీలిమ. లలిత ఇంటివైపు అడుగులు వేసింది. అనవసరంగా వాళ్ళ ఇంటి వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నానేమోనని ఓ నిమిషం ఆలోచించింది. అమాయకంగా దీనంగా తన వైపు చూస్తూ, నా ఇబ్బందులన్నీ తొలగించక్క అని సరిత అడుగుతున్నట్లుగా అనిపించింది. ఆ పిల్ల ధైర్యంగా తల్లికి చెప్పుకోలేదు. తల్లి తననే తిడుతుందనే భయంతో ఎదుగుతున్న ఏ ఆడపిల్లకు ఇటువంటి దుస్థితి రాకూడదు. ఇంటి ముందున్న అరుగు మీద కూర్చుని తలదువ్వుకుంటున్న లలిత కనిపించింది. బాగున్నావా? ఎలా సాగుతుంది నీ చదువు? మా అమ్మాయి మాటిమాటికి మీ ఇంటికి వచ్చి నిన్ను ఇబ్బంది పెడుతున్నదా? నీలిమను అడిగింది లలిత. ఎంబీఏ పరీక్షలు జరుగుతున్నాయి. రిజల్ట్స్ వచ్చాక ఉద్యోగం ప్రయత్నం మొదలు పెట్టాలి అంది నీలిమ. నేను బాగా చదువుకునేదాన్ని. డిగ్రీ చదువుతుండగా పెళ్లి చేశారు. చదువు ఆగిపోయింది. మా వాళ్ళు ఎంతో కష్టపడి చేసిన సంబంధం అలా ముక్కలు చెక్కలయ్యింది. ఆయన యాక్సిడెంట్లో చనిపోయాక నా బతుకు చీకటిమయమైపోతుంది అనుకున్నాను. భర్త చనిపోయిన అమ్మాయిని, పైగా 10 ఏళ్ల వయసున్న కూతురు కొడుకు ఉన్నదాన్ని ఎవరు దగ్గరికి తీస్తారు? నా అదృష్టం బాగుండి భద్రయ్య గారు మా కుటుంబాన్ని ఆదరిస్తూ ఉన్నారు. కాబట్టి నేను, నా బిడ్డలు రోడ్డున పడలేదు. తన గొడవ చెప్పుకుపోయింది అరుగు మీద కూర్చునే. నీతో మాట్లాడాలి, లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం అంది నీలిమ. ముఖ్యమైన విషయమా? అవును, నువ్వు గొప్పగా పొగుడుతున్న భద్రయ్య గురించి మాట్లాడాలి. నీతో ఏమన్నా అసభ్యంగా ప్రవర్తించాడా? అనుమానంగా అడిగింది. ఎవరన్నా నాతో అసభ్యంగా ప్రవర్తిస్తే చెప్పు తీసుకుని తెగేదాకా కొడతాను. నాతో కాదు అసభ్యంగా ప్రవర్తిస్తుంది, నీ కూతురుతోనే అంది నీలిమ ఇంట్లోకి అడుగు పెడుతూ. 1కి 2 సార్లు కూతురు చెబితే నమ్మలేదు లలిత. ఏదో పొరపాటున భద్రయ్య చేయి తగిలి ఉంటుంది. సొంత కూతురులా చూసుకునే వ్యక్తి శరీరాన్ని తడిమితే తప్పేముంది అనుకుంది అంతకు మునుపు. ఇప్పుడు నీలిమ వచ్చి అదే విషయం ప్రస్తావించడంతో ఆలోచనలో పడిపోయింది. నీలిమంటే ఎంతో అభిమానం, గౌరవం. అనవసరంగా ఏ విషయాల్లోనూ తలదూర్చదు. నువ్వింట్లో లేనప్పుడు సరితకు నరకం చూపిస్తున్నాడు భద్రయ్య. లేడికోనలాగా ఆనందంగా గంతులు వేసే పిల్ల భద్రయ్య కనిపించగానే అభద్రతాభావంతో పడిపోతుంది. మీరు బయటకు వెళ్ళినప్పుడు, ఇంట్లో ఒక్కతే ఉన్నప్పుడు మరీ భయపడిపోతూ ఉంది. ఇంట్లో ఏ గోడ వైపు చూసినా భద్రయ్య బొమ్మ గోడ మీద కనిపించి తనను మింగేయబోతున్నట్లు కనిపిస్తుందట. ఆనందంగా ఇంట్లో ఒక్క క్షణం గడపలేకపోతున్నది అంది నీలిమ. గదిలో మూల చేరి నీలిమ మాటలకు తల్లి ఏం మాట్లాడబోతుందోనని చెవులో నిక్కబొడుచుకుని వింటున్న సరిత ఇంట్లోకి వస్తూ పెద్దగా దగ్గిన భద్రయ్య గొంతు విని భయపడిపోయి పెరట్లోకి పారిపోయింది. నువ్వు పొరబడుతున్నావు నీలిమ. మా వారు అటువంటి వారు కాదు. సరితను కన్న కూతురి కంటే ఎక్కువగా చూసుకుంటారు. పరాయి ఆడదాని వైపు కన్నెత్తి చూడరు. ఎప్పుడన్నా ఏ స్త్రీతోనైనా అసభ్యంగా మాట్లాడడం నువ్వు చూసావా అంది లలిత.
గుమ్మం దగ్గర ఆగిపోయిన భద్రయ్యను గమనించింది. అతన్ని చూడగానే నీలిమకు అసహ్యమేసింది. మీ వారు గురించి మా కాంతారావు గారు చెబితే విన్నాను. మీ వారు స్త్రీలను గౌరవిస్తారు. ఆ మాట నిజమే. ఆడవాళ్ల మీద మోజు లేదు. చిన్న చిన్న ఆడపిల్లల్ని చూస్తే మాత్రం రాక్షసుడైపోతాడు. కామంతో ఒళ్ళు మరిచిపోయి అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. ఇంతకుముందు మరో భర్త పోయిన ఆడదాన్ని చేరదీశాడు. కారణం తెలుసా? ఆమెకు 3 ఆడపిల్లలు. ఆ పిల్లలను గదిలో బంధించి నగ్నంగా గంతులేయిస్తుంటే చుట్టుపక్కల వాళ్ళు గమనించి ఈ భద్రయ్యకు దేహశుద్ధి చేశారు. నిజమో కాదో మీ ఆయన్ని అడుగు అంది నీలిమ. భద్రయ్య కోపంతో ఊగిపోయాడు. ఎక్కడెక్కడో గాలి కబుర్లు మోసుకొచ్చి మా కాపురంలో చిచ్చు పెడదామనుకుంటున్నావా? నువ్వు చెప్పేవన్నీ పచ్చబద్దాలు. అసలు కాంతారావు నా గురించి ఏం చెప్పాడో? ఆయన చనిపోయాడు కాబట్టి నువ్వేం మాట్లాడుతున్నా చెల్లుతుందనుకున్నావా అంటూ ఎగిరెగిరి పడ్డాడు. లలిత మీద కూడా మండిపడ్డాడు. ఈమెను ఇంట్లోకి ఎందుకు రానిచ్చావు? కొంతమందికి ఏం పని పట్టాలేక ఇతరుల పచ్చని సంసారంలో నిప్పులు పోయడానికి సిద్ధమవుతారు. సరితనే పిలిచి అడుగుదాం గట్టిగా అరిచాడు భద్రయ్య. అతనే అటూ ఇటూ చూసి పెరట్లోకి వెళ్ళి సరిత చేయి పట్టుకుని లేగదూడని లాక్కొచ్చినట్లు లాక్కొచ్చాడు. ఆమె చెప్పేది అబద్ధం కదూ గద్దించాడు భద్రయ్య సరిత కళ్ళల్లోకి ఉరిమి చూస్తూ. ఎక్కడ చావు బాడుతాడోనని తలూపింది సరిత. చిన్నపిల్ల అబద్ధం చెప్పదు కదా, ఇక నోరు మూసుకుని వెళ్ళిపో. మరోసారి ఈ ఇంట్లో కాలు పెడితే ఊరుకోను పళ్ళు కొరుకుతూ చేతులు విదిలిస్తూ అన్నాడు భద్రయ్య. చేసేదేం లేక ఇంటికి తిరిగొచ్చింది నీలిమ. జరిగిన విషయం నవీన్కు చెబితే నీలిమనే మందలించాడు. అందరి విషయాలు మనకెందుకు? లేనిపోనివన్నీ కెలుక్కుని నెత్తి మీదకి తెచ్చుకుంటావు. వాళ్ళ విషయాలు నువ్వేం పట్టించుకోకు అన్నాడతను. అత్తగారికి కూడా జరిగిన సంగతి చెప్పింది. పుచ్చిపోయిన గింజలా ఉంటుంది ఆ భద్రయ్య మోహం. వాడినెందుకు ఇంట్లో చేరదీసిందా పిచ్చి తల్లి? వాడు చేసే పాపం పనులు వాడిని కొండ చిలువల్లాగా చుట్టుకుపోతాయి. పాపం పండే రోజు దగ్గరలోనే ఉందన్నమాట అంది నవీన్ తల్లి బసవమ్మ. ఆదివారం అటుకెక్కి పాత సామాను సర్దుతూ ఉన్నాడు నవీన్. పాత చెక్కపెట్టెలు, వాటి నిండా పాత బట్టలు ఉన్నాయి. అవన్నీ కాంతారావు భార్య కొడుకు వాడినవి. దుమ్ము కొట్టుకుపోయి ఉన్నాయి. చెక్కపెట్టెలన్నీ అటక మీద నుండి కిందకి దించాడు. పనికిరాని సామాను కూడా కిందకు దించేశాడు. ట్రంకు పెట్టె కనిపించింది. ఆ పెట్టెకు తాళం ఉంది. కొంచెం పైకి లేపి చూస్తే బరువుగానే అనిపించింది. అతి కష్టం మీద ఆ పెట్టెను కిందకు దింపాడు. తాళం పగలగొట్టి పెట్టి తెరిచి చూశాడు. ఆ పెట్టెలో కనిపించిన కాంతారావు భార్య నగలు, వెండి పళ్ళాలు, పాత నోటకట్లలో కనిపించాయి. ఓపిగ్గా ఆ నోట్లన్నీ లెక్క పెట్టాడు. దాదాపు 5 లక్షల సొమ్ముంది. కాంతారావు గారి అబ్బాయికి ఫోన్ చేసి డబ్బు నగలు దొరికిన సంగతి చెప్పండి. ఆ అబ్బాయికి అప్పు చెబుదాం. అతను ఇండియా వచ్చినప్పుడు ఇంట్లో ఆ సొమ్ము నగలు ఉంటే సేఫ్ కాదు, బ్యాంకులో ఉంచండి అంది నీలిమ. ఆ అబ్బాయి ఇండియా వచ్చేది 5 ఏళ్లకో 10 ఏళ్లకో ఒకసారి. అమెరికాలో ఉండేవాడికి ఈ డబ్బుతో ఏం అవసరం ఉంటుంది? ఈ సొమ్ముతో వ్యాపారం చేయాలనుంది. నగలు తాకట్టు పెట్టి డబ్బు తెచ్చుకుని వ్యాపారం మొదలు పెడతాను. కాంతారావు కొడుకు వచ్చినప్పుడు డబ్బు నగలు ఇచ్చేద్దాం. వాళ్ళ నాన్న డబ్బుతో వ్యాపారం చేసి వృద్ధిలోకి వస్తే అతను సంతోషపడతాడు. లాభాలు వస్తే అతనికి భాగం ఇస్తాను అన్నాడు నవీన్. అవునమ్మాయి, వాడు చెప్పేది సబబుగానే ఉంది. చిన్న చిన్న ఉద్యోగాలు ఎన్నాళ్ళని చేస్తాడు? వయసులో ఉన్నప్పుడు 4 డబ్బులు వెనకేసుకోవాలి, ఆస్తిపాస్తులు సంపాదించుకోవాలి. ఆ అబ్బాయి వచ్చినప్పుడు తిరిగి ఇచ్చేస్తానంటున్నాడు కదా. కొడుకు ఆలోచనలకు ఒత్తాసు పలుకుతూ అంది బసవమ్మ. ఈ మలుపు ఎటు తీసుకుని వెళ్తుందోనని భయపడింది నీలిమ. డబ్బు మనిషికి పెడత్రోవ చూపిస్తుంది, చెడ్డ పనులు చేయిస్తుంది, అబద్ధాలు చెప్పిస్తుంది, మనుషుల మధ్య అడ్డుగోడలు కడుతుంది. సవ్యంగా ఆర్థిక వ్యవహారాలు నడవకపోతే అన్నీ చిక్కులే. నగరం 4 దిక్కులా విస్తరిస్తూ ఉంది. తక్కువ ధరలో పొలాలు, బీడు భూములు, కొన్ని ఇళ్ళు స్థలాలుగా చేసి అమ్ముకుంటే లక్షలు సంపాదించుకోవచ్చు. ముందు భూములు కొనుగోలు, అమ్మకాల్లో అనుభవం రావాలి. అపార్ట్మెంట్స్ కట్టించడంలో నేర్పు, తగాదాలు వచ్చినప్పుడు సెటిల్మెంట్ చేయడం, ఎదురు తిరిగిన వాళ్లను బెదిరించి లొంగ తీసుకోవడంలో కరుకుదనం మాటల్లో చేతల్లో చూపించాలి. ఈ అనుభవం సంపాదించాలంటే రత్నాదేవితో పరిచయం పెంచుకోవాలి అన్నాడు నవీన్. రత్నాదేవి ఎవరు అడిగింది నీలిమ. పెద్దగా నవ్వాడు నవీన్. ఆమె పేరు పేపర్లలో రాదు, సామాన్యంగా ఎవ్వరికీ కనిపించదు, ఏ మీటింగుల్లోనూ కనిపించదు. కానీ మంత్రులు, అధికారులకు ఆమె పేరు తెలుసు. పెద్ద పెద్ద వాళ్ళకి ఇంట్లో పార్టీ ఇస్తుంది. ఎటువంటి అపాయింట్మెంట్ లేకుండా పోలీస్ అధికారులను ఆఫీసుల్లో కలుస్తుంది. సిటీకి 4 వైపులా ఆమె చేపట్టిన వెంచర్లున్నాయి.
అపార్ట్మెంట్లు కట్టిస్తుంది, చౌకధరలో ఫ్లాట్లు అమ్ముతుంది. ఆమె పేరు మీద సినిమా థియేటర్లు, షాపింగ్ మాల్స్ ఉన్నాయి. రత్న రిసార్ట్స్ ఆమెవే చెప్పుకుపోయాడు నవీన్. అతను చెప్పే విషయాల్లో ఆసక్తి చూపలేదు నీలిమ. ఆ రోజు రాత్రి నీలిమకు కల్లో భర్తను పెద్ద కొండ చిలువ చుట్టుకుపోతున్నట్లు ఊపిరి పీల్చుకోవడం కష్టమై ఉక్కిరి బిక్కిరై నీలిమ నీలిమ అని భర్త అరుస్తున్నట్లు పీడకలలు వచ్చాయి. చిన్నపిల్లల కంటే ఎవరికైనా ముద్దే. వయసు మీద పడ్డవాళ్ళు చిన్నపిల్లలను మరింత ఇష్టపడతారు. ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని బుగ్గను నిమిరి నుదుటి మీద ముద్దులు పెడతారు. తన చుట్టూ తిరుగుతున్న తువ్వాయిని చూసి ఆవు పరవశించినట్లుగా ఉంటుంది. భద్రయ్య తన కూతుర్ని అదే భావంతో దగ్గరకు తీస్తున్నాడని భావిస్తూ ఉంది లలిత. సరిత పుట్టినరోజు దగ్గర పడడంతో పట్టుపరికిని లంగా కుట్టించాలనుకుంది లలిత. అవి కొనడానికి దిల్షుబ్ నగర్ బయలుదేరింది. సరిత కూడా తల్లితో పాటే వెళ్ళడానికి సిద్ధమైంది. 2 రోజుల్లో యాన్యువల్ ఎగ్జామ్స్ పెట్టుకుని రోడ్ల మీద పడి తిరుగుతావా? ఇంట్లో కూర్చుని చదువుకో పెద్దగా అరిచాడు భద్రయ్య. లలిత కూడా కూతుర్ని వెంట పెట్టుకునే వెళ్ళాలనుంది. భద్రయ్య తన కూతురి హితవు కోరే చెబుతున్నాడనుకుని ఒక్కంతే బయలుదేరింది. లలిత వెళ్ళగానే సరిత రెక్క పట్టుకుని బెడ్రూమ్లోకి లాక్కెళ్ళాడు. కాసేపు పడుకుని రెస్ట్ తీసుకో, ఆ తర్వాత చదువుకుందు గాని అంటూ సరితను మంచం మీద తోసేసి ఆ అమ్మాయి పక్కన చేరాడు. తువ్వాయి మీద 2 కాళ్ళు పెట్టి ఎగబడుతున్న ఆంబోతులాగా ఉన్నాడు భద్రయ్య. పర్సు మర్చిపోయి వెనక్కి తిరిగొచ్చింది లలిత. వీధి గుమ్మం తలుపు దగ్గరికేస్తుంది. గడియ వేయడం భద్రయ్య మర్చిపోయాడు. ఇంట్లోకి ఎవరూ రారన్న ధీమాతోనే తలుపు నెట్టుకుని హాల్లోకి వచ్చింది లలిత. సరిత ఏడుపు వినిపించింది బెడ్రూమ్ నుంచి. అక్కడికి వెళ్ళి కనిపించిన దృశ్యం చూసి వాంతు వచ్చినంత పనయింది ఆమెకు. లలితను చూసి మంచం మీద నుంచి లుంగి మొలకు చుట్టుకునే ప్రయత్నం చేయలేదు. లలిత భద్రకాళయ్యింది. వంటింట్లోకి వెళ్ళి కత్తిపీట తెచ్చి బలంగా భద్రయ్య రొమ్ము మీద, ముఖం మీద 4 పోట్లు పొడిచింది. ఆమె అలా కత్తిపీటతో విరుచుకు పడుతుందనుకుని అతను అనుకోలేదు. ఆమెను అడ్డుకునే ప్రయత్నం, కత్తిపీటను లాక్కునే ప్రయత్నం చేయబోయాడు. కానీ అతని వల్ల కాలేదు. ఒంటి నుంచి రక్తం కారుతూ ఉంది. మంచం మీద నుంచి లేచి గచ్చు మీద కుప్పకూలిపోయాడు రక్తం మడుగులో. రాతి బొమ్మలాగా నిలబడిపోయింది లలిత. నీలిమకు చెప్పడానికి పరిగెత్తింది సరిత. పేపర్లలో పెద్ద అక్షరాలలో భద్రయ్య హత్య వార్త వచ్చింది. టీవీ ఛానల్స్లో 24 గంటలు అదే న్యూస్. పోలీసులు రంగప్రవేశం చేసేదాకా టీవీ ఛానల్స్ వాళ్ళు అత్యుత్సాహం చూపిస్తూ లలితను, సరితను గుచ్చిగుచ్చి ప్రశ్నలు అడుగుతూనే ఉన్నారు. లలిత ఎక్కువగా మాట్లాడలేదు. 2 ముక్కలు మాట్లాడింది. వాడి పాపం పండింది, అందుకే నా చేతుల్లో వాడి చావు రాసిపెట్టుంది అని చెప్పి నిర్లిప్తంగా ఎటో చూస్తూ కూర్చుండిపోయింది, మాటా పలుకు లేకుండా. టీవీ ఛానల్స్ వాళ్ళు సరితను కూడా ఇంటర్వ్యూ చేస్తూ విసిగిస్తుంటే నీలిమ వాళ్లను వారించి జరిగిన విషయం క్లుప్తంగా తనే చెప్పింది. పోలీసులు లలితను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తీసుకుని వెళ్ళబోతుంటే లలిత భుజం నిమిరి ధైర్యం చెప్పింది నీలిమ. సరిత, శివుడు గురించి మీరేం బాధపడకండి, నా సొంత బిడ్డల్లాగా చూసుకుంటాను. మా వారితో మాట్లాడి మీ పక్షాన వాదించడానికి మంచి లాయర్ని కూడా ఏర్పాటు చేస్తాను. పిల్లలు దేవుడితో సమానమంటారు. దేవత మీద అత్యాచారం చేయబోయే కీచకులకు మీరు చేసిన పని గుణపాఠం చెబుతుంది అంది నీలిమ. సరిత బ్రతుకు ఏమవుతుందోనన్న దిగులు లలిత గుండెల్లో నుంచి తొలగిపోయింది. నీలిమకు 2 చేతులు ఎత్తి నమస్కరించి పోలీస్ జీప్ ఎక్కింది. పోలీసులకు కూడా హత్య కాబడ్డ భద్రయ్య మీద సదభిప్రాయం లేదు. అతని మీద 2-3 క్రిమినల్ కేసులు నడిచాయి. మొదటి భార్యను అతనే చంపాడని పోలీసులకు నమ్మకం కుదిరిన బలమైన సాక్ష్యాధారాలు కోర్టు ముందు ఉంచలేకపోవడంతో కేసు వీగిపోయింది. ఆర్థికపరమైన నేరాల్లో కూడా అతని పాత్ర ఉంది. ఇతరుల సంతకాలు ఫోర్జరీ చేయడం, దొంగ నోట్లు చలామణి చేసే వాళ్లకు మద్దతు ఇవ్వడం వాళ్ళ దృష్టిలో పడింది. 2-3 నెలలు తన ఇంట్లోనే సరితను ఉంచింది నీలిమ. అయితే అత్తగారికి పిల్లలు ఇంట్లో ఉండడం నచ్చలేదు. గొణగడం మొదలుపెట్టింది. హైదరాబాద్ తను రాకపూర్వం పనిచేసిన అనాథాశ్రమం డాక్టర్ గారికి ఫోన్లో సరిత శివుడి విషయం చెప్పింది. వాళ్ళ రక్షణ బాధ్యత తీసుకోవడానికి డాక్టర్ సుందరం గారు ఒప్పుకున్నారు. స్వగ్రామం తీసుకువెళ్ళి వాళ్లను అనాథాశ్రమంలో చేర్పించింది. కేసు విచారణకు అవసరమైనప్పుడు సరితను కోర్టులో హాజరుపరుస్తానని పోలీస్ ఇన్స్పెక్టర్కు చెప్పింది నీలిమ. 3 ఏళ్ల పాటు కోర్టులో కేసు నడిచింది. చివరకు లలిత తరపు న్యాయవాది వాదన నమ్మింది కోర్టు. ఏ పరిస్థితుల్లో ఆమె హత్య చేసిందో కోర్టు గమనించింది. స్వతహాగా లలిత నేర ప్రవృత్తి ఉన్నామె కాదని,
చిన్నపిల్ల మీద అత్యాచారం చేసిన వ్యక్తి మీద సానుభూతి చూపించాల్సిన అవసరం లేదని కోర్టు భావించి లలితకు 7 ఏళ్లు జైలు శిక్ష విధించింది. భారత శిక్షా స్మృతిలోనే సెక్షన్ 302 కిందకు ఈ నేరం రాదని, అది హత్య కాదని, చిన్న ఆడపిల్ల గౌరవాన్ని కాపాడేందుకు లలిత హత్య చేసిందని తేల్చేసింది. అనుబంధాలు 4వ భాగం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కమెంట్ పెట్టండి. ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.